అమెరికాలో డ్రగ్స్ కేసుల్లో దొరుకుతున్నోళ్ళు గానీ, డ్రగ్స్ అమ్ముతా దొరికినోళ్ళు, లేదా డ్రగ్స్ వాడతా దొరికినోళ్ళు, డ్రగ్స్ వాడి నేరాలు చేసి దొరుకుతున్నటువంటోళ్ళలో అత్యధికులు వెనిజులా ఉన్నారు. జైళ్ళల్లో శిక్షలు అనుభవిస్తున్నటువంటోళ్ళు గూడా. వాళ్ళని విచారణలో ఉన్నోళ్ళని గూడా. వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకుని వెనిజులాకి ఆళ్ళని పంపిస్తానంటే, వెనిజులా ప్రభుత్వం వాళ్ళని తీసుకోవడానికి నిరాకరించింది. వెనిజులా ప్రభుత్వమే డ్రగ్స్ తయారు చేస్తుంది గాబట్టి, వాళ్ళే డ్రగ్స్‌ని పండించి ప్రపంచ దేశాలకు అమ్ముతున్నారు గాబట్టి, అందుకనినే వీళ్ళని తీసుకోవడానికి అంగీకరించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అమెరికన్ ప్రభుత్వం వెనిజులా మీదకి సైన్యాన్ని పంపించింది. ట్రంప్ సర్కారు వెనిజులా చుట్టూ యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, సైన్యం దిగటం ఇదంతా కనిపించింది. చివరికి వెనిజులా అధ్యక్షుడు మదురోని ఎక్కడున్నా సరే లొంగిపోమ్మనమని, లేదంటే దేశం విడిచి పారిపోమ్మనమని పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అక్కడ వాళ్ళకున్న సైన్యం అతి స్వల్పం. ఇట్లాంటి దశలో ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు మదురో యూటర్న్ తీసుకున్నారు. అమెరికా పంపిస్తానంటున్నటువంటి విమానాలు, డిపోర్టేషన్ విమానాలను అంగీకరిస్తాం అంటే, అమెరికన్ జైళ్లలో శిక్షలు అనుభవిస్తా, లేకపోతే అమెరికన్ జైళ్లలో విచారణలు ఎదుర్కొంటున్నటువంటి డ్రగ్ పెడ్లర్స్, లేకపోతే డ్రగ్ క్రిమినల్స్ అందరినీ కూడా తీసుకొచ్చి వెనిజులాలో విచారించుకుంటాం అన్నటువంటి విషయాన్ని అంగీకరించడంతో ట్రంప్ కోరుకున్న లక్ష్యంలో సగం నెరవేరింది. ట్రంప్ లక్ష్యం వెనిజులా మొత్తాన్ని అమెరికాకి రాసేయడం కూడా. అది కూడా జరుగుతుందో లేదో చూడాలి ఆయిల్ నిల్వల్ని.